ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్ బోర్డు దేశవ్యాప్తంగా భారీ నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న మొత్తం 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు దేశవ్యాప్తంగా ఉన్న అనేక రైల్వే డివిజన్లలో చేపట్టనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30, 2026 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూలై 29, 2026గా నిర్ణయించారు. రాత పరీక్ష సిలబస్, దరఖాస్తు ఫీజు, పరీక్షా విధానం, జోన్ వారీ ఖాళీలు, రిజర్వేషన్ వివరాలు, పరీక్ష తేదీల తదితర సమగ్ర సమాచారం జూన్ 30న విడుదలయ్యే పూర్తి నోటిఫికేషన్లో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థుల అధికారిక ఆర్ఆర్బీ వెబ్సైట్ను సందర్శిస్తూ తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని అధికారులు సూచించారు. రైల్వే శాఖలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న యువతకి ఇది ఒక గొప్ప అవకాశం. సరైన ప్రణాళికతో ఇప్పటి నుంచే పరీక్షకు సిద్ధమైతే ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశాలు మెరుగుపడతాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,565 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు 323, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు 6,242, అత్యధిక ఖాళీలు టెక్నీషియన్ గ్రేడ్ 3 విభాగంలో ఉండడంతో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి అవకాశాలు లభించనున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దేశంలోని వివిధ రైల్వే జోన్లు, డివిజన్లలో నియమించబడతారు.